శుభోదయం. శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి సండే స్పెషల్ వ్లాగ్. అందరికీ హ్యాపీ సండే, ఎంజాయ్ ద సండే రోజు వచ్చేసి ఇంకా జీరా రైసే కావాలన్నారండి. ఇంకా మళ్ళీ ఏం చూపిస్తాంలే అని కొంచెం షార్ట్గా తీసి పెడుతున్నాను, చూడండి. ఇంకా జీరా రైస్ మొన్న మీరు చూసిందే కదా, రెసిపీ కావాలంటే కింద నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, చూసుకోండి. ఇంకా అందుకోసమే నేను రైస్ గురించి ఏం చెప్పట్లేదండి. నెక్స్ట్ వచ్చేసి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలి. మీ ఇంట్లో ఒక బిడ్డగా, ఒక అక్కగా, ఒక అమ్మగా, ఒక చెల్లిగా నన్ను ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. మీరు వీడియోస్ చూస్తున్నారండి, లైక్ చేయట్లేదు. లైక్ చేయడం వల్ల మీరే చూడడం కాకుండా మీతో పాటు ఇంకో 10 మందికి నా వీడియోస్ వెళ్తాయండి. అందుకు కానీ ప్లీజ్ దయచేసి నాకు సపోర్ట్ చేయగలరు. మీరే సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా మీకు తెలిసిన వాళ్ళతో కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకోండి ప్లీజ్. దయచేసి మీ ఆదరాభిమానాలు నాకు అందించండి. అలాగే మీరు నా వీడియోస్లో మీకు ఏమైనా నచ్చనివి ఉంటే నాకు కామెంట్ చేయండి, తెలియజేయండి. నేను ఏదో చేసుకుంటూ పోతున్నాను, నా ఛానల్ కనుక నేను పెడుతున్నాను కనుక నాకు నచ్చవచ్చు, మీకు నచ్చకపోవచ్చు. మీకు నచ్చినవి కూడా ఇట్లా చేయి చెల్లె, ఇట్లా చేయి అక్క అని నాకు కామెంట్ చేయండి తప్పకుండా. మీ సజెషన్స్ నేను పాటిస్తాను. మీరు చెప్పింది నేను వీడియోలో మీ పేరుతో సహా వీళ్ళు చెప్పారు అని చెప్తాను. దయచేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఇది సండే వ్లాగ్ అండి. ఇంకా సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి జీరా రైస్, చికెన్ కర్రీ. ఇంకా ప్రాసెస్ అంతా ఇంతకుముందు పెట్టాను కనుక అందుకే నేను ఏం పెట్టట్లేనండి, మామూలుగా చూపిస్తున్నాను అంతే. ఇంకేంటంటే వాతావరణం అంతా చల్లగా ఉందండి. 3 days నుంచి వర్షం, అసలు బయటికి రాకుండా ఇంకా చల్లగా ఉందిగా, అందుకోసమని కొంచెం వేడిగా చేసుకొని తింటే చాలా మంచిగా ఉంటుంది కదండి. అందుకోసం అనేసి కొంచెం వేడిగా చేసుకొని తిందాం అనేసి ఇంకా చేస్తున్నాను అన్నమాట నేను. ఇది సండే రోజు. టెజీ పాప అయితే అసలు ఏం తినట్లేదండి. పగలల్లో పడుకుంటుంది, సాయంకాలం కొంచెం తింటుంది పాపం. చలికి స్వెటర్ వేస్తున్నాము, కప్పుతున్నాము, అయినా కానీ ఆ పాపకు చలి ఎక్కువైపోతుంది. ఇంకా మీరు చూస్తున్నారు కదా చికెన్, అది ఇంకా ప్రాసెస్ అంతా ఇంతకుముందుకు మీరు చూస్తున్నారు కదండి. అందుకు గాను ఇంకేం చెప్పడం లేదు నేను వీటి గురించి. మబ్బులు పట్టినాయి, చల్లగా ఉంటుంది. అసలు బయటికి వెళ్ళింది లేదు నిన్నంతా. పాపం టెజీ పాప వాకింగ్ కూడా వెళ్ళట్లేదు, మార్నింగ్ లేదు, ఈవినింగ్ లేదు. ఇంకా ఇంట్లోనే ఉంటున్నాం ఇద్దరము. ఇంకా వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్తున్నారు, వస్తున్నారు. ఆయన ఎర్లీ మార్నింగ్, ఒకసారి మిడ్-నైట్ అలాగే వెళ్తారు, వస్తారు. ఇంకా మేమిద్దరం తప్పదు, మేమిద్దరం ఇంకా అడ్జస్ట్ అయి ఉండాలి అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ కర్రీ అవుతుందండి. ఆ పౌడర్ ఏంటి అంటే అది చూపించలేదు కనుక చెప్తున్నానండి. నువ్వులు, గసగసాలు పొడి చేసి పెట్టుకుంటానని నేను చికెన్ కర్రీలో కొంచెం గ్రేవీ మంచి టేస్టీగా ఉంటుందని అదొకటి చెప్పలేదు కనుక దాని గురించి చెప్పినానండి. ఇంకా అంతే. ఎందుకు నువ్వు డ్యూటీకి పోతున్నావునా? డ్యూటీకి పోతున్నా తింటలేదా? నువ్వు కూర్చుంటే తింటుందా? వెళ్ళిపోతాడా రా డాడీ వదిలేసి? రోజు బతుకులాడాల. రాత్రి ఎంతసేపు బతుకులాడా నేను? బతుకులాడి తినిపిస్తా కదా తిన్నది. వాళ్ళ బతుకులాడు
పళ్ళు కూడా వచ్చేస్తాయి. పక్కక్కడ తప్పుకో, అది ఎక్కుతుంది అట్లా దివాళ. దమ్ము వచ్చింది ఏమకి లాస్ట్కి వచ్చింది. బోన్ ఏది నాన్న? బోన్ ఏది? డాడీ బోన్ ఎక్కడ పెట్టాడు? ఉందంట. ఏదమ్మా బోనేదమ్మా? బోనేది 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 చూస్తలేదు. బోనేదమ్మా? దొంగ 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 పట్టేసింది. కిడతా కిడి. Mucho.